పద్ధతిలో ఒక సాంప్రదాయం పాటించడం అనేది ఉండేది. ఇప్పుడు అలా లేదు. సంప్రదాయాలకి తిలోదకాలు ఇచ్చారు మొత్తం. తిలోదకాలు ఇచ్చారు. ఇప్పుడు డబ్బులు ఇలాంటి బ్యాంక్ రాబరీ సినిమాలు వస్తున్నాయి. మొన్న ఈ మధ్యన ఒకటి వచ్చింది కదా. వీళ్ళు ఆ డబ్బులు తీసుకుని దుబాయో లేకపోతే మరొక ప్రాంతానికో వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తున్నట్టుగా చూపిస్తున్నారు కానీ ఆ డబ్బులు ప్రభుత్వానికి చేరుతున్నట్టుగానో లేకపోతే ఆ బ్యాంకుకి చేరుతున్నట్టు ఈవెన్ జులై సినిమాలో పాటించిన పార్టీ ఇది కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. మన కార్తీక్ సినిమా కూడా అంతే కదండి. కార్తీక్ అభిజిత్ ఇద్దరు ఉంటారు దాంట్లో సినిమా. అవును, అది కూడా అట్లాంటిదే. అలాంటిది. అంటే డబ్బులు తీసుకుని వెళ్ళిపోతున్నారు. పర్వాలేదు, అది క్రైమ్ అన్న విషయం అని అయితే చెప్పట్లే ఇక్కడ. ఏం పర్లేదు వెళ్ళిపోవచ్చు అనేది. అంటే మీకు చాలా మంది వెళ్ళిపోయి ఉన్నారు కదా అనేది అర్థమైంది నాకు. ఆల్రెడీ ఇక్కడ వదిలేసేసి ఆ డబ్బులన్నీ తీసుకుని విదేశాల్లో ఉన్నారు కదా ఇప్పటికీ కొంతమంది ఉన్నారు. వాళ్ళని వెనక్కి రప్పిస్తామని మోడీ గారు 10 ఏళ్ల క్రితం నుంచి చెప్తున్నాడు, ఎవరూ రాలేదు వెనక్కి. ఆఫ్ కోర్స్. కాబట్టి దీంతో పాటు ఈ వైలెన్స్ పెంచటం, సినిమాల్లో విపరీతంగా వైలెన్స్ చేస్తాడు. ప్రేక్షకులు కూడా మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు జైలర్ సినిమాలో కూడా వైలెన్స్ ఉంది. తల నరకటం అనేది సాధారణ సన్నివేశంగా మారిపోయింది. జైలర్లో నరుకుతాడు, వీరసింహారెడ్డిలో బాలకృష్ణ గారు నరుకుతాడు, వాల్తేరు వీరయ్యలో చిరంజీవి నరుకుతాడు. తల నరకని వాడు హీరో కానేరడు అనే పరిస్థితికి వెళ్ళిపోయింది. కనీసం అంటే ఒక రేంజ్ హీరో అంటే కనీసం 7-8 తలలు నరకాలి అనే విలువ వచ్చేసింది సినిమాల్లో. అంటే దీని వెనకాల ఒక కాన్స్పిరసీ ఉందేమో అని నా డౌట్. అంటే ఈ వైలెన్స్కి ప్రజా ఆమోదం పొందుతున్నారు. ప్రజా ఆమోదం పొందటం ద్వారా స్ట్రేట్ చేసే వైలెన్స్ కూడా స్ట్రేట్ ఆమోదం, అంటే స్ట్రేట్ చేసే వైలెన్స్ ఉంటుంది పబ్లిక్ మీద. దాన్ని కూడా ప్రజలు అర్థం చేసేసుకుని క్యారీ ఫార్వర్డ్ అయిపోయే ప్రమాదం కూడా ఉంది ఈ వైలెన్స్ ప్రమోట్ చేయటంలో. ఆల్రెడీ చూస్తున్నాం మనం. ఇప్పుడు ఎక్కడైనా రేప్ జరిగితే రేప్ జరగగానే జనాలు రోడ్ల మీదకి వచ్చి ఎవరైతే రేప్ చేశారో వాళ్ళని నడి రోడ్డు మీద చంపేయండి, అలాగే ఎన్కౌంటర్ చేయండి అని ప్లకార్డులు పట్టుకుని వచ్చేస్తున్నారు రోడ్ల మీద. ఈ ఎన్కౌంటర్ చేయండి అని ప్రజలు చెప్పగానే ప్రజామోదం ప్రకారం, అంటే ప్రజల కోరిక మేరకు మేము చంపేస్తున్నామని చంపేస్తున్నారు. చంపేసిన తర్వాత ప్రజలకు సంబంధించిన ఉద్యమాలు చేసే వాళ్ళని కూడా తీసుకెళ్లి అదే పద్ధతిలో చంపేస్తున్నారు. ఈ చంపేయటం అనే దాన్ని జీర్ణం చేస్తున్నారు జనాలకి. ఇది స్ట్రేట్ చేస్తున్నటువంటి వైలెన్స్. ఈ వైలెన్స్కి ఒక ప్రజామోదం కల్పించటం అనేది సినిమాల ద్వారా కూడా నడుస్తుంది అనే అనుమానం వస్తుంది. వీటికి సెన్సార్ వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వటం కానివ్వండి, ఏదైనా. అంటే ఇంత జరుగుతున్నప్పుడు సెన్సార్ సర్టిఫికెట్స్ ఎట్లా వస్తాయండి ఇంత వైలెన్స్ ఉన్నప్పుడు? ఇస్తున్నారు కదా. మొన్న సలార్ సినిమాకి వాళ్ళు ఇబ్బంది కూడా పడ్డారు. అంటే పిల్లల్ని తీసుకొస్తే 2-3 థియేటర్లలో అబ్జెక్ట్ చేశారు. తర్వాత వీళ్ళు ఏదో సర్ది చెప్పి లోపలికి తీసుకెళ్లారు. ఇన్సిడెంట్ అయితే జరిగింది, ఆపటం అనే ఇన్సిడెంట్ అయితే జరిగింది పిల్లల్ని. ఇది జరుగుతోంది కానీ వైలెన్స్ పెరుగుతోంది సినిమాల్లో అనేది పట్టించుకోవాల్సిన అంశం. ఎందుకు వైలెన్స్ పెరుగుతోంది అనేది. ఈ పద్ధతిలో చూస్తే దీని వెనకాల స్ట్రేట్ ప్రోగ్రామ్ కూడా ఉందేమో అనే ఒక అనుమానం. అంటే పర్టికులర్గా ఈ 2 సినిమాలు, యానిమల్ అండ్ సలార్, ఈ 2 సినిమాల్లో వైలెన్స్ మీరు వ్యతిరేకించారా? యాజ్ ఏ క్రిటిక్ రైటర్గా మీరు వ్యతిరేకించారా ఆ విషయాన్ని? నేను వ్యతిరేకిస్తున్నాను. ఇది అంటే కాన్స్పిరసీ ఉంది దీని వెనకాల. స్ట్రేట్ వాంటెడ్గానే దీన్ని ప్రమోట్ చేస్తోంది. అంటే చంపటం అనేది తప్పేం కాదు, చంపేయచ్చు, కోర్టులు ఇవన్నీ పట్టించుకోకండి అనే ఒక వాతావరణాన్ని ప్రజల్లో ప్రమోట్ చేస్తున్నారు వాంటెడ్గానే. ఇది బాగానే ఉంది. మనం చేసే వైలెన్స్ కూడా వీళ్ళ మద్దతు వచ్చేస్తుంది ఏదో పద్ధతిలో. ఇప్పుడు ఎవరో ఒకళ్ళని పట్టుకొని ఏదో పేరు చెప్పి వాడు ఉగ్రవాదనో మరొక పేరో చెప్పేసి కాల్చి చంపేస్తే ప్రజలు చప్పట్లు కొట్టేస్తారు, అయిపోతుంది. కానీ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తోంది? కాన్స్టిట్యూషన్లో ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటి ప్రజలకి? ఆ లోతుల్లోకి వెళ్ళి ఎవరు మాట్లాడట్లేదు. అది అక్కర్లేదు, మాకు ఇన్స్టెంట్ ప్రోగ్రామే ముఖ్యమైన పద్ధతిలో జనాలను తయారు చేసి డ్రైవ్ చేస్తున్నారు. ఇది టీచ్ చేయడం కోసం సినిమాల్లో కూడా దీన్ని ప్రమోట్ చేస్తున్నారేమో అనేది ఒక డౌట్. దీని మీద కొంచెం సామాజిక శాస్త్రవేత్తలు దీన్ని కొంచెం ఆలోచించాలి. సినిమాల్లో పెరుగుతున్న, పర్టికులర్గా కమర్షియల్ సినిమాల్లో, పాన్ ఇండియా సినిమాల్లో పెరుగుతున్న వైలెన్స్, హింసా ప్రవృత్తి. అంటే హీరో అనేవాడు కనీసం 2 చేతుల్లో 2 కత్తులు పట్టుకొని నరుక్కుంటూ వెళ్ళిపోయే సీన్లు కామన్ అయిపోయినాయి.
సలార్లో నిజానికి కొంత ఇబ్బంది పెట్టింది. సలార్ అనే కదండి, నిన్న రిలీజ్ అయినటువంటి కళ్యాణ్ రామ్ సినిమా ఉంది, అవును, సయ్యా ఏదో సంథింగ్ ఏదో డెవిల్. డెవిల్ అనే డెవిల్ పేరు. డెవిల్ డెవిల్ ఎస్. ఆ డెవిల్ అనే సినిమాలో కూడా అతను నరుక్కుంటూ వెళ్ళిపోతాడు, ఓకే. వందలాది మంది వచ్చి ఇతనితో చంపించుకోవటం కోసం వచ్చినట్టుగా వస్తారు. అంటే బ్రిటిష్ ఆర్మీ 250 మంది ఉన్నారని ఫిగర్ చెప్తాడు. అతను కేవలం 2 తుపాకులు ఒక ఫిరంగి పట్టుకుని వస్తాడు, వచ్చి వీళ్ళందరినీ చంపేస్తాడు. 250 మందిని చంపేస్తాడు. ఒకటి సార్, ఇప్పుడు మీరు అన్నారు ఇందాక నుంచి సినిమాని సినిమాలుగా చూడాలి, దాంట్లో ఏదైనా నీతి ఉంటే నేర్చుకోవాలి, ఇలాంటివి ఏమన్నా ఉంటే పట్టించుకోకూడదు అని చెప్పి పెద్ద పెద్ద డైరెక్టర్లే మాట్లాడతారు. మీరు సినిమాలుగా చూడండి అని అంటారు. నిన్న కూడా అంటున్నారు కదా, వ్యూహం సినిమాకి సంబంధించి ఆయన కూడా చెప్తోంది అదే. ఆయనే ఎదుర్కొన్నారు దీనికి ఏదైతే సర్టిఫికెట్స్ కోసం కర్ణాటక వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అవును. సో అలాంటప్పుడు సినిమాగానే చూడాలిగా. ఇప్పుడు వర్మ వ్యూహం గొడవ వేరండి. నేను దాంతో కంపేర్ చేయట్లేదు, బట్ నేను చెప్పేది ఏంటంటే సినిమాగానే చూడండి అని అంటున్నా. సినిమాగానే చూద్దాం, కానీ సినిమా ద్వారా ఏం ప్రమోషన్ జరుగుతోంది, ఏ విలువలని వాళ్ళు జనం మీదకి పంపు చేస్తున్నారు అనేది కూడా పట్టించుకొని మాట్లాడుకోవాలి కదా. మరి అయితే పాత సినిమాల్లో అంతా మంచి చెప్పేవాళ్ళు, మరి ఆ రోజు అంతా మంచి జరిగిందా? మంచి జరిగిందని కాదండి, మంచి జరిగిందా ఇప్పుడు చెడు జరుగుతుందా అని కాదు. ఓకే. పర్టికులర్గా కొన్ని సినిమాల్లో ఒక యాక్టివిటీ చేయటం ద్వారా, ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ గురించి మాట్లాడుకున్నాం మనం. అవును. అలాగే కేరళ స్టోరీ ఉంది. ఈ సినిమాల్లో పర్టికులర్గా ఒక సెక్షన్ మీద, భారతదేశంలో సహజీవనం చేస్తున్నటువంటి ఒక సెక్షన్ మీద వాళ్ళు హింసా ప్రవృత్తి కలిగిన వాళ్ళు అనే అభిప్రాయాన్ని అసంకల్పితంగానే కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.